డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి బహిరంగ వేదిక పైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమిచ్చారు? అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో జరిగినటువంటి సంఘటనలో చాక్లెట్ ఇచ్చారు అనేటువంటి అంశం అందరికీ తెలిసిందే. తర్వాత దీనిపైన అనేక అంశాలు, వీడియోలు కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదే అంశం నెగిటివ్ రూపంలో ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు వైసీపీ ఇటు జనసేన శ్రేణుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అసలు ఏం జరిగింది? ఆ వేదిక పైన ప్రధానమంత్రి చాక్లెట్ ఎందుకు ఇచ్చారు? విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. పునఃప్రారంభ వేడుక అమరావతికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం. అందరూ చాలా ఆనందోత్సాహాల మధ్య ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. తర్వాత ప్రత్యేకంగా ప్రధానమంత్రి పిలిచి ఒక చాక్లెట్ ఇచ్చారు. సో అక్కడి వరకు ఆగితే ఓకే. ఆ చాక్లెట్ మీద కథలుగా చివరికి అది విమర్శలు జడివానగా మారిపోయినటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఆ సంఘటన ఏంటి? దానిలో నెగిటివ్గా చూడాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ముందుగా అమరావతి ప్రజల చిరకాల కోరిక, రైతుల ఆకాంక్ష నెరవేరింది. మోదీ గారు మనం దాదాపుగా 1 లక్ష కోట్ల అభివృద్ధి పనులు అక్కడికక్కడే మనం చూసాం. ద్వారా టెక్నాలజీ ఫ్యూచర్లో ఎలా టవర్స్ వస్తున్నాయి అనేది ఒక ఆశ అనేది చిగురించింది. ఆ దిశగా ఈ కూటమి ముందుకెళ్ళిందని అనుకోవాలి. ఇదే వేదికలో ఆయన మాట్లాడే సందర్భంలో అండి, మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో కొద్దిగా ఈ మధ్య హెల్త్ పాయింట్ ఆఫ్ ఇబ్బంది వల్ల కొద్దిగా వైరల్ ఫీవర్ కావచ్చు, వెన్ను నొప్పి కావచ్చు, ఏదైనా కావచ్చు, మాట్లాడే పలు సందర్భాల్లో కొద్దిగా దగ్గటం అనేది మోదీ గారు చూశారు. ఇప్పుడు మోదీ గారు ఈ దేశానికి కాకుండా ప్రపంచంలోనే అగ్రనేతగా చలామణి అవుతున్నారు. అనేక దేశాధ్యక్షులు మోదీ గారితో స్నేహ సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నారు. అటువంటి మోదీ గారి చేతే ఈయన పవన్ గారు తుఫాన్ అని చెప్పి పార్లమెంట్ హాల్లోని చెప్పించుకున్న వ్యక్తి మొన్న ఈ మధ్య మహారాష్ట్రలో అక్కడ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, ఆయన దగ్గరకు కూర్చొని ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్న, ఇంత 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నా ఆయన దగ్గరికి వచ్చి కరచాలనం చేసి మాట్లాడే తీరు చూస్తే ఎవరైతే ఈ వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, కొంతమంది విమర్శనవాదులు కావచ్చు, మొదటి నుంచి కడుపు మంట, ఈయన చెప్పి చేశాడు, ఈ ప్రభుత్వాన్ని కూలదొచ్చాడన్న భావన కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు ఏమంటారంటే స్పీచ్ తర్వాత చాక్లెట్ ఇచ్చి నీ స్పీచ్కి ఇది చాలు అని చెప్పి అన్నారు. అది హిమాలయ కాఫ్ చాక్లెట్. అదే సమయంలో మోదీ గారు పిలిచి ఇచ్చారంటే చక్కగా ఆ సందర్భం ఏంటి, ఆయన చూసుకోలేదు, మాట్లాడి ఆయనతో పాటు వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్న వ్యక్తిని వెనక ఎస్పీజీ సిబ్బంది కావచ్చు చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారిని, ఆ తర్వాత పెమ్మసాని గారు పిలిస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఆయన్ని, అంటే ఒక తండ్రి కొడుక్కి కొద్దిగా ఇబ్బంది సృష్టి చేస్తే తండ్రి ఏ విధంగా చేస్తాడు, బాబు ఇది టాబ్లెట్ వేసుకోవాలి, ఆ విధంగా తండ్రి కొడుకుల సంబంధంగా, అన్నదమ్ముల సంబంధంగా ఆయన పిలిచి ఇచ్చే తీరుని పాజిటివ్గా చూసుకోవాలి. కానీ అక్కడ వాళ్ళు మరీ దారుణంగా కామన్ సెన్స్ కరువు అయిపోయింది, ఇంగిత జ్ఞానం లోపించింది. ఎవరైతే విమర్శించారు కొంతమంది విశ్లేషకుల రూపంలో వీళ్ళు చాక్లెట్ ఇచ్చాడు చాలు అని చెప్పేసి అన్నారు. అంటే చాక్లెట్ కాదు, వీళ్ళందరికీ ఎవరైతే విమర్శించారో వాళ్ళందరికీ చాక్లెట్ ఇచ్చారు. ఏ చాక్లెట్ ఇచ్చారు? ఈ చాక్లెట్ చాలు మీకు 151 నుంచి 11 సీట్లే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాడనే కడుపు మంట ఉబ్బరం అంటారు చూసారా, ఆ బాధతో ఇప్పుడు 3 సార్లు అక్కడ దాదాపుగా గుజరాత్ ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, 3 సార్లు ప్రధానమంత్రిగా అయిన మోదీ చెంతన ఆయన ఉండి ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఆఫ్ ఎన్డీఏ. ఒక రాష్ట్రమే కాకుండా ఎక్కడున్నా కానీ పవన్ పంపించాలని ఈ రోజుకు అనుకున్న సందర్భంలో ప్రతి సందర్భం చూడండి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అటెన్షను. నిన్న కూడా స్పీచ్లో చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ నా బ్రదర్ అని చెప్పేసి, సోదరుడు అని చెప్పేసి, పవన్ నువ్వు నేను మీరు మనమే చేయాలి, మనమే పూర్తి చేయాలి అమరావతిని అని నొక్కి చెప్పాడంటే మీరేమీ అడవలేకపోయారు. 22 మంది ఎంపీలు ఇచ్చి మెడలు ఉంచుతానన్న వ్యక్తి నా దగ్గరికి రాలేకపోయారు, మీరు మెడలు ఉంచారు తప్పితే ప్రజల ఆకాంక్షను ఎప్పుడు మీరు పట్టించుకోలేదు. వీళ్ళు నిజాయితీగా నిర్భయంగా ప్రజల కోసమే పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏది అడిగినా నేను చేస్తానని చెప్పకనే చెప్పాడు. ఢిల్లీని తలదనే రాజధాని ఆ రోజు చేస్తానని 2014లో మాట ఇచ్చారు. తర్వాత 2019లో మీరు అధికారులు వచ్చారు, మీరేమీ చేయలేకపోయారు. ఇప్పుడు 2024లో వీళ్ళు ఇదే వాగ్దానంతో వచ్చారు కాబట్టి కామన్ ఎజెండా అమరావతి పూర్వవైపు తీసుకురావడం. ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో దేశభక్తి, ఆయనకున్న జాతీయ భావజాలం సార్, ఆయనకున్న కమిట్మెంటు, డబ్బు మీద ఆశ లేదు, ప్రజల మీద ఆకాంక్ష తప్పితే, ప్రజల మీద ప్రేమ తప్పితే, అదంతా వాళ్ళిద్దరికీ కనెక్ట్ అయింది. ఆయనకి ఏమి లేదు, మోదీ గారికి దేశం కోసమే, ఈయన జాతీయ భావజాలం, వీళ్ళిద్దరి యొక్క కెమిస్ట్రీ బాగా కుదిరింది. కూడా అడిగారు కదా ఆయన కాషాయం వేసుకుంటే హిమాలయాలకు వెళ్ళిపోతారు అంటే ఇంకా పలు సందర్భాల్లో ఆయన మీద ఎంత అటెన్షన్. నేను అనేది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒక తండ్రి కొడుకుల అనుబంధం,
ఒక అన్నదమ్ముల మధ్య ఆప్యాయత, అది చూడాలి. కానీ వీళ్ళు కడుపు ఉబ్బరం అయిపోయి ఈ రోజు రోజుకి మోదీ గారితో పవన్ యొక్క ఇది పెరిగిపోతుంది. ఇది ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులు దాటి మిగతా రాష్ట్రాలకి రౌతు నార్తు లేకుండా దేశవ్యాప్తంగా విస్తరించింది. భవిష్యత్తులో మోదీ గారికి అత్యంత కీలకమైన 5 వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవుతున్నాడని తట్టుకోలేక ఈ విమర్శనవాదులకి కడుపు పంటకి మెడిసిన్ ఉంటే పంపించాలి, అది పంపించాలి. అది కూడా 11 మందికే కదా, పెద్ద కష్టం కూడా కాదు. అంతే, కరెక్టే. ఈ ఎక్కువ మంది పంపించాలి, ఎక్కువ మంది పంపించాలి, అంతే కరెక్టే మీరు చెప్తుంది. ఆ కడుపు మంట రోజు రోజుకి ఆయన గ్రాఫ్ పెరిగింది తప్పితే ఎక్కడ కూడా తగ్గదు. ఎప్పుడు కూడా ఆయన సొంత పనులకు వెళ్ళి అపాయింట్మెంట్ అడిగే కాదు. వితౌట్ ఎప్పుడు మోదీ గారిని కలవాలన్నా పవన్కి ఆ యొక్క ఇది ఉంది. ఆయన జాతీయ భావజాలతో పనిచేసే వాళ్ళకి ఏంటి, ఇప్పుడు ఆయన తరపున 2 చనిపోతే, మధుసూదన్ చనిపోతే, ఇంకొక అతను విశాఖపట్నంలో చనిపోతే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. మేమంతా సాలిడారిటీ, మోదీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఉన్నాం, మీకు నచ్చిన వాళ్ళు, భావజాలం నచ్చిన వాళ్ళు, పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోమన్నారండి. అంత గట్స్ ఉండాలి కదా. మీరు ఎక్కడైనా అన్నారా? మీరు ఏం అనకపోగా, ఈ దేశం గురించి ఆలోచించకపోగా, ఎప్పుడు సమర్థించిన మోదీ గారు తట్టుకోలేని ఓరవలేని తనంతో మీరు చెప్పే విమర్శలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రోజు రోజుకి నష్టం కలిగించేది తప్పితే లాభమే ఉండదండి. రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది పవన్ కళ్యాణ్కి ఆ రోజు చాక్లెట్ ఇవ్వడానికి కారణం ఆయన గొంతు సరిగా లేకపోవడానికి సంబంధించి ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఆప్యాయంగా ఇచ్చినటువంటి చాక్లెట్ అది. దానిపైన కడుపు మంట ఉన్న వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, రాద్ధాంతాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. ఇక కడుపు మంటతో బాధపడే వాళ్ళకి మందు పంపించే మార్గం ఏమైనా ఉంటే జనసేన నాయకులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.